దీనికి అసలు సంబంధమే లేదు. క్లిప్ ట్రీట్మెంట్ తీసుకోండి అని నేను ఎందుకు అడ్వైస్ చేస్తున్నాను అనంటే, యూజువల్లీ పళ్ళు వరస సరిగ్గా లేదు అనంటే, ఎక్కువ ఫుడ్ పన్ను మీద అక్యుములేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఆ ఫుడ్ అక్యుములేషన్ అయినప్పుడు డెఫినైట్‌లీ దట్ విల్ కాజ్ గమ్ ప్రాబ్లమ్స్ అనమాట. నెక్స్ట్ అదేమవుతది బ్లీడింగ్‌కి దారి తీస్తది. సో, క్లిప్ ట్రీట్మెంట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ ఇన్ హిమోఫిలిక్స్. దానికసలు ఏమంటారు, ఇంకో సెకండ్ థాట్ పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. సో, అడల్ట్స్‌కొచ్చేసి యూజువల్లీ అడల్ట్స్‌కి ఏంటి అనంటే, చిగురు జారిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటది. బట్ మీరు తీసుకోవాల్సిన కేర్ ఏంటి అనంటే, బ్రషింగ్ చేసుకునేటప్పుడు సపోజ్ సెన్సిటివిటీ ఉందనుకోండి, సెన్సోడైన్ వాడండి. సెన్సోడైన్ యూజువల్లీ అందరూ ఏం చేస్తారంటే, బ్రష్ మీద పెట్టేసుకొని, బ్రష్ చేసేసుకొని, మాకది పని చేయట్లేదండి అని అంటారు. దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ ప్రాసెస్ ఆఫ్ యూజింగ్ సెన్సోడైన్. ఫస్ట్ ఫింగర్ మీద కొంచెం సెన్సోడైన్ పేస్ట్ తీసుకోవాలి. అన్ని చోట్ల మంచిగా రాసేసి మసాజ్ చేసుకోవాలి. ఎలా అంటే, పన్ను ఇలా ఉంటే కింద చిగురు నుంచి పై వరకు ఇలా అన్ని చోట్ల ఇలా మసాజ్ చేస్తూ ఉండాలి. సో దట్ చిగురు కొంచెం పన్ను సైడ్ జరిగేటట్టుగా మసాజ్ చేస్తూ ఉండాలి. మసాజ్ చేసి ఒక 2 మినిట్స్ మసాజ్ చేసి ఒక 5 మినిట్స్ అలాగే వదిలేయండి నోట్లో పేస్ట్‌ని. సో దట్ పేస్ట్‌లో ఉండే మినరల్ కంటెంట్, కాల్షియం కానీ, ఫాస్ఫరస్ కానీ ఇవన్నీ ఏంటంటే మన టూత్ మీద డిపాజిట్ అవుతూ ఉంటదనమాట. సో సెన్సిటివిటీ అనేది తగ్గిపోతది. ఈ 5 మినిట్స్ అయిపోయిన తర్వాత సేమ్ పేస్ట్‌ని బ్రష్ మీద పెట్టేసుకొని బ్రష్ చేసుకొని వదిలేసేయండి. ఇలా చేస్తే ఏంటి అనంటే సెన్సిటివిటీ చాలా తగ్గిపోతుంది. సో దీస్ ఆర్ ద జనరల్ మన చేతిలో ఉన్న టిప్స్ ఫాలో అవ్వాల్సినవండి. నెక్స్ట్ లేదు మాకు ప్రాబ్లమ్ ఉంది, డెంటిస్ట్ దగ్గరికి వెళ్తున్నాము అంటే గనుక మీరు డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు నిర్మోహమాటంగా అడగండి. మీకు హీమోఫీలియా గురించి ఐడియా ఉందా? హీమోఫిలిక్ పేషెంట్స్‌ని ఎలా ట్రీట్ చేయాలి? వాళ్ళు ఏ మాత్రం క్వెషనబుల్‌గా ఉన్నా మీరక్కడ ట్రీట్మెంట్ తీసుకోవద్దు. ఎందుకు అనంటే డెంటల్ ట్రీట్మెంట్స్ అనేవి అన్‌ప్రెడిక్టబుల్ అండి. ఒక ట్రీట్మెంట్ అనుకుంటే ఇంకో ట్రీట్మెంట్‌కి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. లేదా పేషెంట్ చేసేటప్పుడు కొంచెం కదిలినా వేరే దగ్గర కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రూట్ కెనాల్ చేసేటప్పుడు బియాండ్ టూత్ వెళ్ళిపోయి కొంచెం బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటది. సో, ఎటువంటి సిట్యుయేషన్ అయినా హ్యాండిల్ చేసుకునే నాలెడ్జ్ అనేది డెంటిస్ట్‌కి ఉండాలి. సో, అలాంటి డెంటిస్ట్‌ని ప్రిఫర్ చేయడం వెల్ అండ్ గుడ్. సో, ఇది నేను చెప్పాలి అనుకున్నది. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్ మౌనిక, చాలా బాగా చెప్పారు. ఇట్ ఈస్ ఓన్లీ ఇంట్రడక్టరీ మీటింగ్. యాక్చువల్గా టైమ్ ఈజ్ నాట్ సఫిషియంట్ ఫర్ అస్. మీరు చెప్పిన వాటిలలో బ్రష్ యాంగిల్ 45 degrees అనేది నెక్స్ట్ మనం ఒక 40 minutes కంప్లీట్ మీట్ పెట్టుకొని మీరు ఆ యాంగిల్ బ్రష్ పట్టుకొని మోడల్ టూత్ పట్టుకొని దాన్ని పెట్టి చూపించి చేయగలిగితే అది మా పేషెంట్స్కు, ముఖ్యంగా పేరెంట్స్కు, చిల్డ్రన్స్కు చూపించడానికి చాలా అనువుగా ఉంటుంది. ప్లస్ క్వాంటిటీ ఆఫ్ దట్ విల్ డూ. అండ్ క్వాంటిటీ ఆఫ్ పేస్ట్, బ్రష్ సైజు 2 inches ఉన్నా, 3 inches ఉన్నా, హాఫ్ ఇంచ్ ఉన్నా కానీ ఎంత క్వాంటిటీ వాడాల్సి ఉంటుంది? ఓకే. అవన్నీ నేను నెక్స్ట్ టైమ్ మనకేదైనా మీటింగ్ ఉంటే డెఫినెట్‌లీ ఒక పీపీటీ లాగా చేసి, పిక్చర్స్ యాడ్ చేసి నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను మీకు. డెఫినెట్‌గా. ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి మేడంను. శ్రీనివాస్ చెక్కి. హలో. చెప్పండి. హలో, నమస్తే మేడం. బాబు ఇప్పుడు చిన్న వయసేనండి. టీత్ అయితే వచ్చినాయి. 1.5 year క్రాస్ అయింది. పాలు ఇంకా మానలేదు బాబు. పళ్ళ క్లీనింగ్ చేస్తుంటే వాడు మింగేస్తున్నాడు కానీ బుయ్యటం రావట్లేదు బాబుకి. టీత్ అయితే వచ్చినాయండి. పళ్ళు ఏమన్నా పాడయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయంటారా? అంటే ఇప్పుడైతే మీకు పళ్ళు మీద మరీ మన పళ్ళు నార్మల్ వైట్‌నెస్ ఉంటాయి గదండీ! అలా కాకుండా వైట్ మరీ అలా మిల్క్ వైట్ స్పాట్స్ అయితే ఏం ఫార్మ్ అవ్వలేదు కదా? లేదండి. వైట్ బ్లాక్ కలర్ స్పాట్స్ ఇంకా కూడా ఏం ఫార్మ్ లేదు. అవ్వలేదు. ఇంకా ఫామ్ అవ్వలేదు. ఓకే అండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్షన్ కానీ అయితే క్లీనింగ్ పడకండి. చేస్తున్నా కానీ బాబు మింగేస్తున్నాడు. అదే చెప్తున్నాను. పిల్లలకి ఏంటి అంటే అంటే మనకి ఇప్పుడు సరిగ్గా క్లీన్ చేసుకోకపోతే అది 1.5 year అంటున్నారు కాబట్టి బేబీ టూత్ పేస్ట్‌లు ఉంటాయండి. కీరోడాంట్ అని అలాంటివన్నీ ఉంటాయి. కీరోడెంట్ అని
బేబీ టూత్ పేస్ట్ ఉంటాయి, కోల్గేట్ చిల్డ్రన్, కోల్గేట్ కిడ్స్, ఇవన్నీ వాడండి. అవి ఏంటి అంటే ఎలా ఫార్ములేట్ చేశారు అంటే పిల్లలు మింగినా వాటికి పిల్లలకి ప్రాబ్లం అవ్వకుండా ఉంటుంది అనమాట. సో మీరు రెగ్యులర్ గా వాడే టూత్ పేస్ట్ వాడొద్దు పిల్లలకి. కోల్గేట్ కిడ్స్ కానీ కిడోడెంట్ కానీ సపరేట్ గా ఉంటాయి, అవి వాడండి. వాటిలో ఏంటి అంటే హార్ష్ కెమికల్స్ ఉండవు, ఫ్లోరైడ్ కంటెంట్ ఉండదు, పిల్లలు మింగిన ప్రాబ్లం ఏమీ ఉండదు. సో క్లీన్ చేసుకుంటే వాడు కనుక మింగేస్తున్నాడు అని ఇంకా మీకు భయం ఉంటే ఏంటి అని అంటే కాటన్ క్లాత్ తీసుకోండి, వేలికి చుట్టేసుకొని మీరే అప్పుడప్పుడు కొంచెం కొద్దిగా ప్రెషర్ పెట్టేసి అన్ని పళ్ళ మీద అటు ఇటు రుద్దేసేయండి. వాటర్ ఎక్కువ తాగించండి. నేను అది చెప్పాను కదా, పిల్లలు అలవాటు తొందరగా అవ్వదు కాబట్టి వాటర్ ఎక్కువ తాగించండి. సో దట్ నోట్లో ఏమైనా ఉంటే కొంచెం బయటికి ఊయకపోయినా అట్లీస్ట్ పళ్ళ మీద ఉండకుండా లోపలికి వెళ్ళిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్. ఇది బ్రష్ ఏ బ్రష్ యూస్ చేస్తే మంచిది అంటారు? బ్రష్ అనేది సాఫ్ట్ బ్రిజిల్సే ఉంటదండి పిల్లలకి. ఏదైనా కిడ్స్ బ్రషెస్ ఉంటాయి కదా వచ్చేసి అలాంటివి, అది వాడండి. అదే సాఫ్ట్ బ్రష్ అన్నారు కదండి, అంటే దానికి ఏమైనా సర్టైన్ నేమ్ కానీ ఏదన్నా ఉంటదేమోనని అడిగాను. మన పెప్సిడెంట్, కోల్గేట్ వీటిలలో వస్తాయండి కిడ్స్ బ్రషెస్ అనేది. సైజ్ మనంత పెద్దగా ఉండదు, మనం వాడుకునేంత పెద్ద బ్రషెస్ ఉండవు, దాంట్లో హాఫ్ మాత్రమే ఉంటుంది. సాఫ్ట్ కానీ మీడియం కానీ ఏమి ఉండవు పిల్లలకి, సాఫ్టే ఉంటది, మనం స్పెషల్ గా మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ మ్యామ్. ఇప్పుడు పిల్లలు పొరపాటు నుంచి చాక్లెట్ తిన్నా కానీ ఇక వెంటనే బ్రష్ చేసుకుంటే పళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్స్ తగ్గుతాయి అంటారు కదా? బ్రష్ చేసుకుంటే నిజంగానే మంచిదండి, కానీ అందరూ యాక్సెప్ట్ చేయరు కదా బ్రషింగ్ అనేది. సో అట్లీస్ట్ నోట్లో నీళ్లు వేసుకొని పుక్లించడం త్వరగా అలవాటు చేయండి, కొంచెం ఎర్లీ ఏజ్లోనే అలవాటు చేయండి. వాళ్ళకి అలవాటు అయినంత వరకు వాటర్ అనేది ఈ ఏజ్లోనే కాదండి, ఏ ఏజ్లోనైనా వాటర్ కంటెంట్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. సో వాటర్ ఎక్కువ ఇస్తూ ఉండండి, వాటర్ కంటెంట్ తక్కువ ఉన్నా కూడా డీకే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంచెం స్వీట్స్ కొద్దిగా తక్కువగా ఇవ్వండి. మిల్క్ 1.5 ఇయర్ అంటున్నారు కాబట్టి కొంచెం కొంచెం మీ మిల్క్ తగ్గించేసేయండి. మదర్ మిల్క్లో ఉండే ప్రోటీన్స్ కానీ ఏవైనా న్యూట్రిషన్స్ అనేవి ఒక 7-8 మంత్స్ తర్వాత తగ్గిపోతాయండి. మదర్ మిల్క్లో ఉండే న్యూట్రిషన్స్ 1.5 ఇయర్ వరకు అవసరం లేదు. ఇంకెవరైనా మాట్లాడండి. హలో శ్రీనివాస్, చంటి పిల్లలకు ఇంజురీ అవుతుంది కదమ్మా, బస్సులో వెళ్తుంటే ఎక్కడైనా కూర్చున్నప్పుడు ముందు ఒరిగి తగులుతుంది చిగుళ్ళకు, అప్పుడు చిగురు డ్యామేజ్ అయ్యి బ్లీడ్ అయ్యే ఛాన్స్. అప్పుడు ఎలాంటి ప్రికాషన్, ప్రైమరీ ట్రీట్మెంట్, బేసిక్ ట్రీట్మెంట్ ఏం తీసుకోవాలి? అదే సార్, ట్రాన్ఎగ్జామిక్ యాసిడ్ టాబ్లెట్స్ ఉంటే టాబ్లెట్స్ కానీ, పౌడర్ ఉంటే పౌడర్ కానీ, ఫస్ట్ పౌడర్ అక్కడ అప్లై చేసేసి కొంచెం ప్రెషర్ అప్లై చేయాలి. మాక్సిమం టు మాక్సిమం ఆ స్టేలో తగ్గిపోతుంది సార్. జస్ట్ ఇన్ కేస్ తగ్గకపోతే ఏంటంటే నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే బెటర్. కొంచెం 5 years 6 years ఓల్డ్ ఏజ్ చిల్డ్రన్ ఉంటే ఓరల్ మౌత్ వాష్ ఏమైనా వాడచ్చా? సారీ సార్ వినిపిస్తుందా? వినిపించలేదమ్మా. పిల్లలకి అయితే హలో చెప్పమ్మా. యా, పిల్లలకి ఒక 6-7 years వరకు కిడోడెంట్ మౌత్ వాష్ అనేది అవైలబుల్ ఉంటుంది సార్, అది వాడుకోవచ్చు. తర్వాత కొంచెం కొంచెం అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏంటి అని అంటే రెగ్యులర్ యూజర్స్కి అయితే కనుక కోల్గేట్ ప్లాక్స్, లిస్ట్రిన్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి వాడుకోవచ్చు. లేదు కొంచెం గమ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక క్లోరెక్స్ ఏడియస్ అనేది ఉంటుంది సార్, అది వాడుకోవచ్చు రెగ్యులర్.
డైరెక్ట్ గార్గిలింగ్ లేకపోతే డైల్యూట్ చేయాలి? డైల్యూట్ చేయాలి సార్. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఓకే. ఒక కప్పు, ఒక మూత మనకి బాటిల్ సిస్టమే అలా వస్తుంది సార్. మనం కింద ప్రెస్ చేస్తే పైన క్యాప్ నిండుతుంది. సో ఆ క్యాప్ లో ఎంత వచ్చిందో లిక్విడ్, దాని ఈక్వల్ అమౌంట్ ఆఫ్ వాటర్ తీసుకొని గార్గిల్ చేసుకోవాలి. ఒక హాఫ్ మినిట్ 1 మినిట్ ఏమైనా టైం ఉందా ఎంతసేపు గార్గిల్ చేయాలని? 30 సెకండ్స్ మినిమం సార్. మినిమం 30 సెకండ్స్. ఓకే. ఆ తర్వాత ఇమ్మీడియట్గా మిల్క్, టీ, కాఫీ ఏమైనా తాగొచ్చా? టైం ఏమైనా మెయింటైన్ చేయాలి? హాఫ్ అన్ అవర్ అట్లా మెయింటైన్ చేయాలి? బెటర్ ఒక 5-10 మినిట్స్ అన్నా వదిలేస్తే బెటర్ సార్. బికాస్ మనం వెంటనే ఫుడ్ కానీ లిక్విడ్స్ కానీ ఏం తీసుకున్నా దాంట్లో ఉండే యూస్ఫుల్ కెమికల్స్ మన టీత్ మీద యాక్ట్ చేయవు, డైరెక్ట్గా స్టమక్లోకి వెళ్ళిపోతాయి. సో గార్గిలింగ్ చేసుకున్నాక ఒక 10 మినిట్స్ ఏం తీసుకోకుండా ఉంటేనే బెటర్. ఇప్పుడు టూత్ పేస్ట్ కాకుండా మసాజింగ్ అన్నారు, గమ్స్ అవి. మసాజింగ్ లో కూడా ఏదైనా పౌడర్ ఉందా? మసాజింగ్ కి మన టూత్ పేస్టే వాడొచ్చు సార్. రెగ్యులర్ టూత్ పేస్ట్ ఏంటి అని అంటే ప్రెషర్ పడాలి గమ్స్ మీద. మన ఫింగర్ ప్రెషర్స్ పడి సర్క్యులర్ మూమెంట్స్ ఇస్తే ఏంటి అని అంటే అక్కడ బ్లడ్ వెజల్స్ కొంచెం యాక్టివేట్ అయ్యి గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. పెద్దవాళ్ళకి చిగురు జారిపోయినా కూడా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అనమాట. లేదా కొన్ని రెగ్యులర్ ఏంటి అని అంటే గమ్ ప్రాబ్లమ్స్ బాగా గట్టిగా ఎస్టాబ్లిష్ అయిపోయిన వాళ్ళకి రెగ్యులర్ ఆయింట్మెంట్స్ కూడా ఉంటాయి. క్యూర్ నెక్స్ట్ అని చెప్పేసి అలాంటి డోలోజెల్ సిటీ అని చెప్పేసి అలాంటి ఆయింట్మెంట్స్ కూడా వాడుకోవచ్చు. రెగ్యులర్ పర్సన్స్ ఏం ప్రాబ్లం లేని వాళ్ళైతే టూత్ పేస్ట్ తోటి మసాజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా మన పేషెంట్స్కు టీనేజ్ తర్వాత ఆస్టియోపోరాసిస్ జనరల్గా జాయింట్స్లో బోన్స్లో స్టార్ట్ అవుతాయి కదా. ఈ రిలేటెడ్ ఆస్టియోపోరాసిస్ ఏమైనా టూత్లో కూడా వచ్చే ఛాన్స్ ఉందా? అంటే సార్ ఆస్టియోపోరోసిస్ కాదు, హీమార్థ్రోసిస్, జాయింట్లో బ్లీడింగ్ అక్యుములేట్ అవ్వడం ఉంటుంది కదా. సో దట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రిలేటెడ్ టు టీత్ అండి. అలాంటి ప్రాబ్లమ్స్ యూజువల్లీ ఒకవేళ వస్తే ఈ జాయింట్లో వస్తుందండి, టీఎంజేఎఫ్ జాయింట్లో. బట్ రైట్ నో ఈ ఏజ్ వరకు ఇప్పుడు 2020 వరకు కూడా జరిగిన అన్ని స్టడీస్లో 1 or 2 కేసెస్ మాత్రమే అలాంటివి అయినాయి. దట్ ఈస్ నాట్ ఏ రెగ్యులర్ థింగ్ అవ్వటానికి. యూజువల్లీ ఎక్కువ అయ్యేది వెయిట్ బేరింగ్ ఏరియాస్లో అవుతాయి, లైక్ నీస్లో, ఎల్బోస్లో అక్కడ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా క్వశ్చన్స్ అడుగుతారా? మనం డైటీషియన్కి వెళ్దాం మళ్ళా. అంటే ఎక్స్క్యూజ్ మీ సార్, అంటే నాకు సార్ ఏం అడిగారంటే లైక్ ఆస్టియోపోరోసిస్ బోన్స్ లో జరుగుతుంది కదా మేడం. ఆస్టియోపోరోసిస్ ఇస్ బోన్ వీక్నింగ్, మినరలైజేషన్ తగ్గిపోతుంది ఆస్టియోపోరోసిస్ లో. అలాంటిది టీత్ లో ఏమైనా జరుగుతుందా? ఆస్టియోపోరోసిస్ అనేది కాల్షియం కంటెంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఎఫెక్ట్ అవుతుందండి. టూత్ ఇస్ నథింగ్ బట్ కాల్షియం కంటెంట్, హార్ట్ టిష్యూ. సో సార్ నేనేమనుకున్నాను, సార్ హీమోఫిలిక్స్ లో ఆస్టియోపోరోసిస్ వస్తుంది కదా, హీమార్థ్రోసిస్ కి కన్ఫ్యూజ్ ఆస్టియోపోరోసిస్ అన్నారేమో అని నేను అలా చెప్పాను. బట్ వెన్ ఎవర్ దర్ ఈస్ ఆస్టియోపోరోసిస్ ప్రాబ్లమ్ దట్ విల్ ఆల్సో ఎఫెక్ట్ టీత్ అండ్ జా బోన్స్ ని, అప్పర్ అండ్ లోవర్ జా బోన్స్ ని కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నైస్, థ్యాంక్ యూ ఉదయ్, కరెక్ట్గా చెప్పావు. రియల్లీ గుడ్ ప్రెజెంటేషన్. షూర్ సార్. మన పేషెంట్స్ అందరికీ ఒక విషయం చెప్తున్నా. ఇక్కడ డాక్టర్ మౌనిక మనం వీలైనంత ఎక్కువ మౌనంగా ఉంటూ ఓరల్ కేర్ తీసుకుంటూ ఎక్కువగా వింటూ ఎడ్యుకేట్ అయ్యి ఉదయాన్నే మనకు బలం కలిగే ఎక్సర్సైజ్ చేస్తూ అట్లాగే సాయంత్రం పూట కూడా ఖాళీ ఉండే సమయంలో ఫిజియోథెరపీ చేస్తూ గట్టిగా ఉండి ఇప్పుడు వచ్చే డాక్టర్ రూబీ, నిజంగా డాక్టర్ రూబీని, రూబీ అంటే మనకు ఒక జెమ్, నవరత్నాల్లో ఒక వజ్రం అనమాట. అలాంటి జెమ్ ఒక డైటీషియన్ మనకి ఈరోజు జాయిన్ అయింది. ఆవిడ చెప్పే డైట్స్ కూడా తీసుకుంటూ ఒక 2 years లోపల మ్యాక్సిమం 2 years లోపల ఓరల్ కేర్ చేస్తూ డైట్ తింటూ ఫిజియో చేస్తూ మాకు హిమోఫీలియా లేదు, మాకు హిమోఫీలియా రాదు, హిమోఫీలియాతో ప్రాబ్లమ్స్ లేవు అనే సిచ్యువేషన్ మీరు రావాలనే ఉద్దేశంతో మేము ప్రతి వారం కూడా ఎవరితో ఒకరితోటి ఈ విధంగా మీటింగ్ పెడుతున్నాం. మీరు ఎక్కడికి పోనక్కర్లేదు, ఆటో ఖర్చు కాదు, టైం వేస్ట్ కాదు,
జూమ్ మీటింగ్ లోపల ఇంట్లో కూర్చొని చేసుకోవచ్చు. అందరూ పార్టిసిపేట్ కాండి, అందరూ వినండి, అందరు డౌట్స్ క్లియర్ చేసుకోండి, ఎడ్యుకేట్ కాండి. ట్రై టు లీడ్ ఏ హెల్తీ హ్యాపీ లైఫ్. దట్ ఈస్ మై మెయిన్ ఎయిమ్ టు కండక్ట్ దిస్ జూమ్ మీటింగ్. ఇంకొక విషయం ఏంటంటే త్వరలోనే ఒక సైకాలజిస్ట్ని కూడా మేము తీసుకురావాలని అనుకుంటున్నాం. సైకాలజిస్ట్ ద్వారా కూడా పిల్లలతో పెద్దలు ఎలా బిహేవ్ చేస్తున్నారు, పెద్దలు పిల్లలతో ఎలా బిహేవ్ చేస్తున్నారు, పిల్లల మధ్యన హిమోఫిలిక్ అండ్ నార్మల్ చైల్డ్ ఒకే ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళని ఎట్లా డీల్ చేయాలి, చదువులలో ఎలా ఉంటున్నారు, ఎలా చేయాలి, ఇవన్నీ మనం ప్లాన్ చేసుకుంటూ మన పిల్లల అభివృద్ధి కోసం కూడా మనం కృషి చేయడం కోసం ట్రై చేస్తున్నాం. ఇంకొక విషయము, మనం పిల్ గురించి ట్రై చేస్తున్నాము. పిల్ యొక్క ఫైలు హైకోర్టులో సబ్మిషన్ అయింది. ఒక 2 days లోపల, మ్యాక్సిమం 2 days లోపల నెంబర్ వస్తుంది మనకు. అది కూడా మనకు ఫేవర్గా వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. ఇప్పుడు ఐ థ్యాంక్ డాక్టర్ మౌనిక ఫర్ జాయినింగ్ అస్ అండ్ ఐ వెల్కమ్ డాక్టర్ రూబీ మేడం. పోషకాహారాల గురించి, డైటీషియన్ అంటే ఇప్పటివరకు మన వాళ్ళకి ఎవరికి అంత అర్థమైందో కాలేదో, మొదటిసారిగా వస్తున్నారు కాబట్టి చెప్తున్నాను. రూబీ మేడం వచ్చేసి పోషకాహారం, మనం ఏ ఆహారం తీసుకుంటే పోషకాలు తగినంతగా, విటమిన్లు, మినరల్స్ మన కండరాలు, ఎముకలు గట్టిపడటం కోసం సహాయపడతాయి, వాటి గురించి చెప్పడానికి మనకు వచ్చారు. తను మొదటిసారి వచ్చినందుకు ఆమెకు కృతజ్ఞతలు, థ్యాంక్స్ చెప్పుకుంటూ, మన సబ్జెక్టు ఆవిడ కొంచెం కొత్త, ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది, నిన్న ఇవాళనే మొదలు పెట్టాం కాబట్టి. తన ఎంఎస్సి న్యూట్రిషనిస్ట్ తిరుపతి యూనివర్సిటీలో చదువుకుంది, సిఎంసి వెల్లూరులో పనిచేసింది, అక్కడ మన కేసెస్ చూసింది. కాబట్టి మన సఫరింగ్ గురించి డాక్టర్ రూబీకి తెలుసు. మొదలు ఒక 5-10 minutes తను కొన్ని స్లైడ్స్ చూపించి ప్రోగ్రామ్ గురించి చెప్తుంది. ఆ తర్వాత మీరు డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. కానీ నెక్స్ట్ సండే సపరేట్గా ఒక మీటింగ్, ఆ తర్వాత ఇంకో హాలిడే ఇంకొక మీటింగ్ సపరేట్గా పెట్టుకుంటాం. డీప్గా ఇంటరాక్ట్ చేసుకుంటూ మన డౌట్స్ నుంచి ప్రాబ్లమ్స్ లీవ్ అండ్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ మనం ప్రయత్నం చేద్దాం. అండ్ థ్యాంక్ యూ డాక్టర్ మౌనిక, ఉదయరాజ్, మీరు ఉండొచ్చు, పొమ్మనిగా థ్యాంక్ యూ. ఐఎమ్ గివింగ్ టు డాక్టర్ రూబీ మేడం నౌ. డాక్టర్ రూబీ. Sir, I need Monica madam number. I will give you later, ma. Okay, sir. Okay, sir. Thank you so much, Vasu sir, for the kind words about me. I am Ruby and I'm a nutritionist. ఇప్పటి వరకు డాక్టర్ మౌనిక గారు చాలా చక్కగా మనకి డెంటల్ కేర్ గురించి వివరించారు. అయితే నేను ఈ మధ్యాహ్న సమయంలో ఆహారం ద్వారా ఈ హీమోఫీలియా పేషెంట్స్కి ఏ రకంగా సహాయం కలుగుతుంది, ఈ హీమోఫీలియా పేషెంట్ ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి, దాని గురించి నేను ఎక్కువ ఫోకస్ చేస్తాను. సో నేను స్క్రీన్ షేర్ చేస్తాను. సో నేను తయారు చేసిన పవర్ పాయింట్ మీకు కనపడుతుంది. అది చూసినప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది నేను ఏం చెప్పదలుచుకున్నాను. I request the host to give me permission to share the screen. Srinivas. Uday, Srinivas ఉన్నాడా? Anik. Srinivas కాల్ చేయి. Srinivas. Srinivas. ఉదయ్, శ్రీనివాస్ కాల్ చేయి, నాకు కలవటం లేదు. ఉదయ్. వివో 1814 హోస్ట్ అని చూపిస్తుంది. ఓకే మేడం. వివో ఫోన్ ఎవరిదో తెలియదు.
శ్రీనివాస్ హలో 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 సార్, శ్రీనివాస్తో మాట్లాడాను. బై మిస్టేక్ పోస్ట్ వివో ఇచ్చారు. హలో, వివో 1814 ప్లీజ్. హూస్ దట్ ప్లీజ్? హలో, వివో 1814 ప్లీజ్. హూస్ దట్? హలో, Vivo 1418 అంటున్నాడు శ్రీనివాస్, నీదా? please give to Ruby madam host. దగ్గర నేమ్ సేవ్ కాలేదా శ్రీనివాస్? లేదు సార్, నేమ్ ఇవ్వలేదు. మరి ఆయనకు హోస్ట్ ఎట్లా ఇచ్చావు? నీ దగ్గర లేదా హోస్ట్? లేదు, అనుకోకుండా మేడంది ప్రెస్ చేస్తే పైకి వెళ్తుంది సార్. కాల్ చేయి, నెంబర్ ఉందా ఆయనది? వెరీ అన్ఫార్చునేట్. సారీ. Meanwhile, please continue verbally, madam. ఓకే, నేను కంటిన్యూ చేస్తాను. పర్మిషన్ వచ్చినప్పుడు ఐ విల్ షేర్ ద స్క్రీన్. ముందుగా హీమోఫిలియా అంటే ఏంటి, దాని గురించి మనం చూద్దాము. ఈ హీమోఫిలియా అనే వ్యాధి అది ఒక అరుదైన వారసత్వంగా వచ్చే రక్తస్రావం. దీనిలో ఏం జరుగుతుందంటే రక్తం సాధారణంగా త్వరగా గడ్డ కట్టదు. ఇప్పుడు మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కొంచెం సేపు రక్తం వచ్చి ఆగిపోతుంది. కానీ ఈ హీమోఫిలియా ఉన్న పేషెంట్స్ లో రక్తం త్వరగా గడ్డగట్టదు. అదే విధంగా అంతర్గతంగా అంటే శరీరం లోపల కూడా రక్తస్రావం జరగవచ్చు. ముఖ్యంగా మన మోకాళ్ళు, చీల మండలాలు, అలాగే మోచేతులు ఇటువంటి ప్రాంతాల్లో రక్తస్రావం కలుగుతుంది. సో ఈ రక్తస్రావం వల్ల ఏం జరుగుతుందంటే ఈ కండరాలు చాలా బలహీనపడతాయి. మరి బలహీనపడిన కండరాలు బలపడితేనే రక్తస్రావాన్ని మనం ఆపటానికి అవకాశం కలుగుతుంది. మనం ఈ రక్తస్రావం నివారించడానికి మందులు వాడొచ్చు, డాక్టర్స్ రాసిన మందులు మనం వాడొచ్చు. కానీ ఆహారం కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి శరీరంలోని ఈ కండరాలు బలపడటానికి సహాయపడే ఆహారం మనం తీసుకోవాలి. అలాగే మన శరీర బరువును తగినంత ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే అధిక బరువు వల్ల ఈ కండరాల మీద, మన ఎముకల మీద ఈ బరువు పడి ఇంకా బలహీనం అవుతాయి. కాబట్టి సరిపోయినంత వరకు మాత్రమే బరువును కలిగి ఉండాలి. కాబట్టి ఈ కండరాలు లేదా ఎముకలు ఏ రకంగా మనం బలపరుచుకోవచ్చు అంటే మన కండరాలు, ఎముకలు బలంగా అవ్వాలంటే ఎటువంటి ఆహారం మనం తీసుకోవాలి? ఈ రోజు మీకు 4 బాగా ప్రాముఖ్యమైన విషయాల గురించి నేను మీకు చెప్తాను మన కండరాలను, ఎముకలను బలపరుచుకోవటానికి. సాధారణంగా మనం ఆహారం తీసుకునేటప్పుడు మనకి ఏది తేలికగా లభ్యమవుతుందో అటువంటి ఆహారాలను మనం తీసుకుంటాం. కానీ కొన్నిసార్లు మనం కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవటానికి ఇష్టపడం. అయితే ఈ హీమోఫిలియా పేషెంట్స్కి సహాయపడే ఆహారాలు ఏమిటవి, ఎందుకు మనం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అది చూద్దాం మనం. ముఖ్యంగా మొదటగా ఈ హీమోఫిలియా పేషెంట్స్కి అవసరమైన ఆహారంలో కాల్షియం, అలాగే ఐరన్ లేదా ఇనుము. కాల్షియం అండ్ ఐరన్ మన కండరాలను, ఎముకలను బలంగా చేయటానికి సహాయపడుతుంది.
ఓకే, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. అందరికి కనపడుతుందండి? కనిపిస్తుంది. ఓకే. సో ఇక్కడ మనం చూసినట్లయితే బలమైన కండరాలు, ఎముకల కొరకు తీసుకోవాల్సిన ఆహారం. మొదటిగా కాల్షియం అండ్ ఐరన్ లేదా ఇనుము. కాల్షియం బలమైన ఎముకలను నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే ఆరోగ్యకరమైన కండరాల సంకోచానికి బాధ్యత వహిస్తుంది. దానికి తోడు రక్తం గడ్డకట్టడానికి సహాయపడుతుంది. ఎందుకంటే మన శరీరంలో అనునిత్యం మన గోళ్ళ ద్వారా, మన జుట్టు ద్వారా లేదా చర్మం ద్వారా కాల్షియాన్ని మనం కోల్పోతూ ఉంటాం. మరి కోల్పోయిన కాల్షియాన్ని మనం తిరిగి మన శరీరంలోకి తీసుకోవాలి. కాబట్టి సమతుల్య ఆహారం ద్వారా సరైన మొత్తంలో కాల్షియం పొందటం చాలా అవసరం. అలాగే మనం ఇనుము గురించి మాట్లాడుకున్నాం, అయాన్. ఈ హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవ్వడానికి ఇనుము చాలా అవసరం. ఈ హిమోగ్లోబిన్ మన శరీరంలో రక్త కణాల్లో ఉంటుంది. ఈ హిమోగ్లోబిన్ వలన మనకి అధికమైన రక్తం పెంపొందించడానికి సహాయపడుతుంది. కాబట్టి ఈ హిమోగ్లోబిన్ ని పెంచుకోవాలంటే మనం ఇనుము మన ఆహారంలో తీసుకోవాలి. మరి కాల్షియం, ఈ ఐరన్ ఎటువంటి ఆహారంలో అధికంగా ఉంటుంది? మనం చూసినట్లయితే ముందు మన ఫ్రూట్స్, ఎటువంటి ఫ్రూట్స్ లో ఐరన్ ఉంటుందో చూద్దాం. డిస్టర్బ్ చేస్తున్న తీసేవాళ్ళను. మనకి చాలా తరచుగా దొరికే పండ్లలో బొప్పాయి దొరుకుతుంది, పైనాపిల్ దొరుకుతుంది, అలాగే జామకాయలు ఉన్నాయి, తర్వాత అరటి పళ్ళు దొరుకుతాయి, ఖర్జూరాలు. ఇట్లాగా మనకి చాలా తేలికగా అలాగే తక్కువ ఖర్చుతో లభ్యమయ్యే ఫలాలు మనకి చాలా ఎక్కువనే ఉన్నాయి. సో ఇటువంటి ఫ్రూట్స్ మనం తీసుకున్నట్లయితే దీనిలో కాల్షియంతో పాటు ఐరన్ కూడా ఉంటుంది. అలాగే మనం తృణధాన్యాలు లేదా పప్పు ధాన్యాలు, మనం పల్సెస్ అండ్ సీరియల్స్ అంటాము. వాటిలో రాగులు, కాబూలి శనగలు, అలాగే మొలకెత్తిన పెసలు లేదా నువ్వులు, వేరుశనగ గుళ్ళు, రాజ్మా, ఇటువంటి వాటన్నిటిలో కూడా మనకి సరిపడా ఐరన్ దొరుకుతుంది మనకి. అలాగే కూరగాయలు, ఆకుకూరలు చూసినట్లయితే క్యాప్సికం, వంకాయ, మునగకాయలు, గుమ్మడికాయ, తర్వాత మనకి ఫ్రెంచ్ బీన్స్, ఆకుకూరలు చూసినట్లయితే పాలకూర, తోటకూర, మెంతికూర, కొత్తిమీర, ఇటువంటి ఆకుపచ్చని కూరలు లేదా కూరగాయల్లో మనకి అధికమైన ఐరన్, కాల్షియం, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే రోగ నిరోధక శక్తిని పెంచే తత్వం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ వలన ప్రయోజనం ఏంటంటే మన శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్స్ ని ఫైట్ చేయటానికి, అంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి సహాయపడతాయి. సో ఇప్పుడు మనం పేర్కొన్న ఫ్రూట్స్ లో కానివ్వండి, లేకపోతే ఈ తృణధాన్యాలు కానివ్వండి, కూరగాయలు కానివ్వండి, వీటన్నిటిలో మనకి కావాల్సినంత కాల్షియం దొరుకుతుంది, అలాగే ఐరన్ దొరుకుతుంది, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ రక్తాన్ని గడ్డగట్టే తత్వం కూడా మన కాల్షియంలో ఉంది. కాబట్టి ఇటువంటి ఆహారం తీసుకోవటం వలన మనకు చాలా ఉపయోగం ఉంటుంది. తర్వాత వైటమిన్ డి లేదా విటమిన్ డి. మన శరీరంలో కాల్షియం అనేది మన వంటికి పట్టాలి అంటే విటమిన్ డి తీసుకోవటం చాలా అవసరం. మనం ఎంత కాల్షియం తీసుకున్నా కూడా సరిపడా విటమిన్ డి గనక మనం తీసుకోకపోతే మనం తీసుకున్న కాల్షియం వృధా అయిపోతుంది. కాబట్టి మన కాల్షియం శరీరంలోకి వెళ్ళాలి అంటే విటమిన్ డి అనేది కూడా మనకు అవసరం ఉంటుంది. ఈ విటమిన్ డి మన ఎముకలను రక్షించడానికి, అలాగే అవసరమైన కండరాలకు తోడ్పాటు ఇస్తుంది. మరి ఈ విటమిన్ డి ఎటువంటి ఆహారంలో దొరుకుతుంది? ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ పాలు చూస్తున్నాము, అలాగే చేపలు ఉన్నాయి, అలాగే ఎగ్స్ లేదా కోడిగుడ్లు ఉన్నాయి. కానీ
ఈ వైటమిన్ డి ఏమవుతుందంటే మనకి ఆహారంలో దొరికే వైటమిన్ డి మన శరీరానికి సరిపోదు. మనం తీసుకునే మోతాదు ఆహారంలో ఈ వైటమిన్ డి అనేది సరిపోదు. కాబట్టి మనకి చాలా సులువుగా వైటమిన్ డి లభించాలి అంటే ఒకే ఒక్క చాలా సులువైన మార్గం ఉంది. అదేంటంటే సూర్యరశ్మి లేదా సన్‌లైట్. మనకి మనకు రోజుకి ఎంతైతే విటమిన్ డి అవసరమో అది మనకి శరీరంలోకి కావాలి అంటే అది మనకి చాలా సులభంగా సూర్యరశ్మి ద్వారా మనకి దొరుకుతుంది. కాబట్టి ప్రతిరోజు మీరు కనీసం ఒక 15 నిమిషాలు, ఒక 15 మినిట్స్ మీరు ఎండలో గనక కూర్చోగలిగితే అది మీకు చాలా సహాయపడుతుంది. సో ఎండలో కూర్చోమన్నాం కదా అనేసి 15 నిమిషాలు కూర్చుంటేనే మాకు వైటమిన్ డి వస్తది కదా, సో మేము ఒక గంట సేపు కూర్చుంటాము లేదా 2 గంటలు కూర్చుంటే ఇంకా ఎక్కువ వస్తదా అని అలా అనుకోవద్దు మీరు. 15 నిమిషాలు అని అన్నప్పుడు మీరు 15 నిమిషాలు మాత్రమే కూర్చోవాలి. మరి ఏ సమయంలో ఎండలో ఉండాలి అని మీరు అడిగితే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల లోపు, 9 నుంచి 12 లోపు ఒక 15 నిమిషాలు మీరు ఎండలో ఉంటే సరిపోతుంది. ఎందుకంటే 12 దాటిన తర్వాత ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది మన శరీరానికి మంచిది కాదు. సో మీరు ఎండలో ఉన్నప్పుడు 9, 12 మధ్యలో ఒక 15 నిమిషాలు మీరు తక్కువ వస్త్రాలు వేసుకొని, అంటే పూర్తిగా కవర్ చేసుకొని కాకుండా కాళ్ళు చేతులు ఎక్కువగా ఎండకి ఎక్స్పోజ్ అయ్యేలాగా మీరు కూర్చుంటే కావాల్సినంత విటమిన్ డి మీకు దొరుకుతుంది. తర్వాత ప్రోటీన్ ఇంకొక ప్రాముఖ్యమైన ఆహారం ఈ హీమోఫీలియా పేషెంట్స్ కి సహాయపడడానికి. మన మౌనిక మేడం చెప్పినట్లు ఈ హీమోఫీలియా అనేది ఎక్కువ పిల్లల్లో మనం చూస్తాం. కాబట్టి చిన్న వయసు నుంచి పిల్లలకు ప్రోటీన్ దొరికే ఆహారాన్ని మనం అధికంగా ఇవ్వాలి. ఎందుకంటే ఆహారంలో తగినంత ప్రోటీన్ ఉండటం వల్ల కండరాలు అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రోటీన్ అన్నప్పుడు ఏ రకమైన పప్పు దినుసుల్లో అయినా సరే మనకి ప్రోటీన్ దొరుకుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, పెసలు కానివ్వండి, కాబూలి చనా కానివ్వండి, తర్వాత రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ అంటాం మనం. కిడ్నీ బీన్స్ కానీ, తర్వాత సోయా బీన్స్, ఇంకా మనకి ఈ నట్స్ ఉన్నాయి కదా, బాదం, వాల్నట్స్, ఇట్లాగా వీటన్నిటిలో మనకి ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మనందరికి తెలిసిన విధంగా మాంసాహారంలో కూడా మనకి ప్రోటీన్ దొరుకుతుంది. కానీ మాంసాహారం ఇప్పుడు మనందరికీ తెలుసు, మాంసాహారం మనం తీసుకుంటున్నామంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే కోళ్ళు కానివ్వండి లేకపోతే మీట్ కానివ్వండి, వాటికి ఇంజెక్షన్స్ ఇచ్చి అవి మనకి చాలా హానికరంగా ఉంటున్నాయి. సో మాంసాహారంతో సమానంగా మనకి ఈ పప్పు దినుసుల్లో కావాల్సినంత ప్రోటీన్ దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ మీకు చూపించిన విధంగా ఏ రకమైన పప్పు ధాన్యాలైనా సరే మీరు తీసుకోవటం వలన మన శరీరానికి కావాల్సినంత ప్రోటీన్లు మనకి దొరుకుతాయి. ఆఖరుగా ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ లేదా ఒమేగా కొవ్వు ఆమ్లాలు అని అంటాం మనం తెలుగులో. ఇవి మనకు సాధారణంగా చేపల్లో ఎక్కువ ఉంటాయి. మనకి చేపల్లో, తర్వాత గింజలు అంటాం కదా, ఈ గుమ్మడికాయ గింజలు కానివ్వండి లేకపోతే పుచ్చకాయ గింజలు కానివ్వండి, తర్వాత సన్ఫ్లవర్ సీడ్స్ కానివ్వండి, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అంటాం, అంటే అవిసె గింజలు. ఏ రకమైన గింజల్లో అయినా సరే మనకు ఈ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా సులభంగా మనకు దొరుకుతాయి. సో ఈ రోజు మీకు చాలా క్లుప్తంగా నేను ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలన్న విషయం గురించి నేను మీకు చెప్పాను. ఇప్పుడు మీరు చూసినట్లయితే మనం చూసిన ఈ స్లైడ్స్ అన్నిటిలో కూడా మనకి చాలా సులువుగా దొరికే ఆహారమే కనపడుతుంది. పెద్ద కష్టంగా మనకి దొరికేవి ఏమీ లేవు. మన కాస్ట్ కూడా చాలా తక్కువ కాస్ట్ తోనే మనం ఇటువంటి ఆహారాన్ని మనం తీసుకోవచ్చు. సో ఇటువంటి ఆహారం తీసుకుంటూ
మనం ఇతర డెంటల్ కేర్ కానివ్వండి, లేకపోతే ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవన్నీ చేస్తూ వాసుదేవ్ సార్ గారు చెప్పినట్లు చాలా త్వరగా తక్కువ సమయంలో ఈ హీమోఫిలియా అనే వ్యాధిని మనం తగ్గించుకోవటానికి లేదా అధిగమించటానికి మనకు సహాయపడుతుంది. మీకేమన్నా ప్రశ్నలు ఉన్నట్లయితే దయచేసి మీరు అడగొచ్చు. Dr. Ravi, we are very much happy to see your presence. బ్రీఫ్ గా ఇచ్చిన కానీ ఇన్ఫర్మేషన్ వర్త్ఫుల్, ఉపయోగకరంగా ఉంది. ప్రోటీన్స్ ఎందులో ఉంటాయి, విటమిన్స్ ఎందులో ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎందులో ఉంటాయి, వీటి వల్ల ముఖ్యంగా మా పేషెంట్స్ బెనిఫిట్ అనేది మీరు బాగా వివరించారు. రియల్లీ వీ అప్రిషియేట్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. యువర్ సపోర్ట్ many times in future for our patients, for their management and triple-free life. Future కూడా ఎప్పుడైనా క్యాంప్ పెట్టినప్పుడు we will invite you to join us. Thank you sir, thank you for the opportunity. Okay, రామూర్తి వచ్చాడా? ఒక విషయం చెప్పాలి ఇక్కడ. హలో, మర్చిపోయి ఏదో బటన్ నొక్కిండు, ఆయన హౌస్ నుంచి వేరే వాళ్ళకి కమాండ్ పోయింది, వాళ్ళు చూసుకోవడం లేదు, ఈయన కంట్రోల్ చేయలేకపోతుంది. అందుకని మనకి ఈరోజు డిస్టర్బెన్సెస్. ఎనీవే, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే రామూర్తి ఈజ్ అబౌట్ 38-39 years ఏజ్, ల్యాబ్ టెక్నీషియన్. నీ జాయింట్ డ్యామేజ్ అవటం వల్ల 5-6 years నుంచి డ్యామేజ్ అవుతూ రావడం వల్ల నిన్న నీ ట్రాన్స్ప్లాంట్ ఆపరేషన్ యశోద హాస్పిటల్లో జరిగింది సక్సెస్ఫుల్గా. అంటే మనకి ఇప్పటివరకు నిమ్స్లో, అపోలోలో, సన్షైన్లోనే ఆపరేషన్స్ అవుతూ ఉండే మన హిమోఫిలియా కేసెస్కు. కానీ ఇప్పుడు యశోద సెకండ్ బ్యాడ్ కూడా చేరింది. హిమోఫిలియా పేషెంట్స్ యశోద సెకండ్ బ్యాడ్ కూడా అప్రోచ్ కావచ్చు, ఒపీనియన్ కోసం, ట్రీట్మెంట్ కోసం, సర్జరీస్ కోసం. అదే నేను చెప్పదలుచుకుంది. అసలు యాక్చువల్గా రామూర్తి వాళ్ళు రమ్మన్న ఆన్లైన్లో మాట్లాడడానికి ఎలా ఉన్నాడని చెప్పడానికి. ఎనీవే, ఓవరాల్ ఇస్ ఎ గుడ్ మీటింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకెవరైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? Yes sir. So we will thank everyone and we'll close today. Next holiday మళ్ళీ ఒక 3 days బిఫోరే మనం ప్లాన్ చేద్దాం. కొంచెం డిస్టర్బెన్స్ చేసేవాళ్ళు, పియానో సౌండ్స్, ఆటో హార్న్ సౌండ్స్, అవి వచ్చే వాళ్ళను కొంచెం కంట్రోల్ చేసుకోమను, లేదంటే మ్యూట్ చేయమను. మన మీటింగ్ పర్పస్ ఇవాళ 95% సక్సెస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో సార్. చెప్పమ్మా. హలో చెప్పమ్మా. సార్, బాబుకి 1.5 years సార్. అయితే యాంకిల్ దగ్గర కొంచెం బ్లీడ్ అయింది ఇంటర్నల్. యాంకిల్ దగ్గర, రైట్ యాంకిల్ దగ్గర. అయితే 3 times ఫ్యాక్టరీ ఎక్కించాం సార్, ఈ జీజీహెచ్ లో ఎక్కించాము. హలో సార్. జీజీహెచ్ లో ఎక్కించాం సార్. బాబు ఇప్పుడు అంతకు ముందులాగా పరిగెత్తడం, గెంతడం అలాంటివి చేయొచ్చా సార్? ఇక్కడ ఒక విషయం చెప్పాలమ్మా నేను. బాబుకు నిద్రలో అయిందా, నడుస్తూ కడప తగ్గటం, లేదా 1-2 మెట్లు ఎక్కడం దిగటం వల్ల అయిందా, లేదా మీరు మంచం నుంచి దింపడం ఎక్కియటంలో కాలు గట్టిగా నేలకు తగలటం వల్ల అయిందా? ఇది ఎలా అయిందో చెప్తే దాన్ని బట్టి ఫ్యాక్టరీ ఎంత ఇప్పించావో తెలియాలి. తర్వాత ఉదయం సార్ అంటే నైట్ నిద్రపోయాము, తెల్లారు లేచేసరికి ఇంటర్నల్ బ్లీడ్ అయిందని తెలిసింది సార్. ఎక్కడ పడింది కానీ, ఎక్కడ ఒత్తిడి తగలడం కానీ ఏం తెలియలేదు. స్వెల్లింగ్ కూడా వస్తుంది సార్, వాపు. ఒక్కొక్క టైంలో పెట్టించుకుంటున్నాడు, ఒక్కొక్క టైంలో పెట్టించుకోవట్లేదు సార్. ఫ్యాక్టరీ 8 9
8 సార్. వెయిట్ ఎంత స్వెల్లింగ్ ఉంటాడు? తగ్గిందా మేడం? ఇప్పుడు ఇంకా ఉంది సార్. బ్లీడింగ్ ఆగిపోయింది సార్, కానీ స్వెల్లింగ్ అట్లానే ఆగిపోయింది. స్వెల్లింగ్ ఇంకా ఉందా మేడం? అయితే మీరు క్రేప్ బ్యాండేజ్ కడుతున్నారా? ఏది క్లాత్ లాంటిది అది చుట్టడమా సార్? మేడం. చుడుతున్నాం సార్. కానీ బాబుకి చిన్న ర్యాష్ వచ్చిందని ఒక డాక్టర్ గారు చెప్తే అది కొంచెం రెస్ట్ ఇవ్వండి అమ్మా అంటే ఇక అది తీసేసాను సార్. ర్యాష్ వచ్చింది లైట్ గా, చెమట ద్వారానో మరి ఎట్లాగో స్కిన్ మీద. అంటే మీరు అందుకని గట్టిగా ఇప్పుడు అది కూడా కట్టుకున్నట్టున్నారు. లూజ్ గానే కట్టాను సార్. లూజ్ అంటే గానే ఎక్కువ కట్టారా? టైం నైట్ టైం కూడా కట్టే అట్టి పెట్టాం. ఓకే. బాబు ఓకే. నిద్రలో కూడా బాగా కదుపుతున్నాడు అని చెప్పేసని అట్లా నైట్ చేశాను. టైంలో కూడా కట్టాను. ఎప్పుడన్నా దానివల్ల అలా. ఎక్కువసేపు ఆ క్రేప్ బ్యాండేజ్ కట్టాలనుకుంటే మీరు ఆ స్వెట్ ఖచ్చితంగా ఉంటుంది. సో సార్. దాని ముందు మీరు జస్ట్ కొంచెం పౌడర్, మన టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ, టాల్కమ్ పౌడర్ అప్లై చేయండి. జస్ట్ అట్లా జల్లండి ఓకే. టాల్కమ్ పౌడర్. సో దాంతో ఆ స్వెట్ రాకుండా ఉంటుంది. ఓ, ఎక్కువసేపు ఓకే సార్. సార్ ఎక్కువసేపు ఇప్పుడు ఆ మీరు క్రేప్ స్వెల్లింగ్ బ్యాండేజ్ ఇంకా తగ్గలేదు. ఆ స్వెల్లింగ్ ఆ స్వెల్లింగ్ ఇంకా తగ్గలేదు సార్. ఇది ఫస్ట్ టైం అమ్మా 2 ఇది months అవుతుంది ఇప్పుడు. ఇది యాంకిల్ ఫస్ట్ టైం యాంకిల్ సార్ కి జాయింట్ దగ్గర అట్లా అవ్వటం. యాంకిల్ దగ్గర యాంకిల్ యాంకిల్ దగ్గర దగ్గర. ఫస్ట్ టైం సార్. ఓకే. అండ్ 2 months నుంచి ఆ స్వెల్లింగ్ ఉందా? వస్తుంది పోతుంది సార్.